హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మన సొసైటీకి సంబంధించిన ఒక చెడ్డ ప్రాక్టీస్ గురించి మనం కథ వినబోతున్నాం. అదే కట్నం అంటే డౌరీ. ఈ మధ్య కాలంలో మనకు తక్కువగా వినిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు కట్నం యొక్క వేధింపులు చాలా ఎక్కువగా ఉండేవి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు తమ అత్తారింట్లలో ఊరేసుకొని చనిపోయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి వార్తలు మీ పెద్దవాళ్ళందరూ చదివే ఉంటారు. ఈ మధ్య కాలంలో బాగా తగ్గాయి. అది చాలా మంచి మార్పు. ఆగస్ట్ 1992లో ప్రచురితమైన ఈ కథ పేరు కట్న పిశాచాలు. మరి కట్న పిశాచాలు ఎవరో చూద్దామా? అనగనగనగనగనగనగా రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమల పెళ్ళిడికొచ్చింది. 2-3 విమలను చూసి వెళ్లారు. వాళ్లకు విమల నచ్చింది, కానీ రామేశం ఇవ్వజూపిన కట్నం మాత్రం నచ్చలేదు. ఈ విధంగా కూతురు పెళ్లి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం యొక్క చిన్ననాటి స్నేహితుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్ళికొడుకు పేరు శంకరం. అతను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చేసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు అంటే డబ్బు, పొలాలు ఇవన్నీ కలవారు అని అర్థం. వాళ్లకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చేయాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకెళ్ళి, ఒరేయ్, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, నా తాహత్తుకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటి తెచ్చావేమిట్రా, వీళ్ళతో నేను తూగగలనా అని అడిగాడు. భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకోరా, ప్రస్తుతానికి ఆ కట్నం డబ్బు 10,000 నేను చదువుతానులే, 5-6 ఏళ్లలో కొద్దిగా నా అప్పు తీర్చేద్దు గాని, కుర్రవాడు బుద్ధిమంతుడు, అమ్మాయి సుఖపడాలన్నదే మన తాపత్రయం కదా అన్నాడు. అలా భగవంతం ధైర్యం ఇవ్వడంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగుతున్నారు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. రామేశం ఇహ ఆగితే లాభం లేదని కట్నం డబ్బు కోసం స్వయంగా తనే బయలుదేరి పట్నానికి వెళ్ళాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తుంది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకున్నాడు. ఒరేయ్, ఎంతో ప్రయత్నించానురా, కానీ రావాల్సిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికి వచ్చింది. రేపు మా అమ్మగారి ఆబ్దికం అంటే డెత్ యానివర్సరీ. రేపు మా అమ్మ ఆబ్దికం అయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు అన్నాడు. భగవంతం ఇచ్చిన డబ్బు సంచి తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టి రామేశం బయలుదేరాడు. నాకు అవతల 1,00,000 పనులున్నారా, ఏమీ అనుకోకు, ఈరోజు ఉండలేకపోతున్నాను అని సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే బాగా పొద్దుపోవడంతో అతడికి బాడుగు బండ్లేమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ళ ఊరు చేరడానికి ఒక చిన్న చిట్టడవి దాటాలి. అందులో పెద్ద పెద్ద చెట్లు, గడ్డి, గ్రాసం అన్నీ ఉన్నాయి. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తూ ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఆగాడు. అతనిలా ఊపిరి తీసుకున్నాడో లేదో, ఆ చెట్టు చాటు నుంచి ఒక ముసుగు దొంగ మెరుపులాగా వచ్చాడు. రామేశానికి కత్తి చూపిస్తూ, కిక్కురు మనకుండా నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చేయి అన్నాడు కరుకు గొంతుకుతో. రామేశం నోట మాట రాలేదు. దొంగ రామేశం దుస్తులన్నీ తడిమి డబ్బు సంచి తీసుకొని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురికి పెళ్లి చేయలేననుకున్నాడు రామేశం. పొంగుకు వస్తున్న దుఃఖంతో అలాగే నడక సాగించాడు. అలా రామేశం నడుస్తుండగా చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్న 2 పిశాచాలు అతనికి కనిపించాయి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావడంతో రామేశం ఆశ్చర్యపోయాడు. మెల్లగా ఒక చెట్టు పక్కన నక్కి వాళ్ల మాటలు వినసాగాడు. ఎలా అయితేనేం, రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతుందిరా అన్నది ఒక పిశాచం నవ్వుతూ. కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరిగినట్లే అన్నది రెండో పిశాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగిస్తున్నట్టుందిరా, ఆ దొంగ పాము కరిచి ఆ చెట్టు వెనకాలే చచ్చిపోయాడు, కట్నం డబ్బు చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిశాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు వెనక చనిపోయి పడి ఉన్న దొంగను చూశాడు. వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉంది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకొని పరమానందంతో ఇల్లు చేరుకున్నాడు. నగలను తర్వాత పట్నంలో అమ్మేద్దాం కదా అనుకున్నాడు. జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, దేవుడా, అదృష్టవంతులం, మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారు విడుదలో దిగారు.
విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తుంది. అదే సమయంలో పెళ్లికొడుకు అక్క తల్లితో ఇలా అంది. అమ్మో అమ్మో, ఇది చూసావా అమ్మా, మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నాయేంటి అంటూ విమల చెల్లెలు చేయి పట్టుకుని గాజులను చూసింది. ఆ పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలను మెడలో వేసుకుని తిరుగుతున్న సంగతి రామేశం దంపతులు గమనించనే లేదు. దొంగ సొత్తు మీ ఇల్లెలా చేరింది, చూడబోతే ఆ ముసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి. ఈ నగలు ఎక్కడివి అని ఆ పిల్లను గదమాయిస్తుండగా రామేశం అక్కడికి వచ్చాడు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ వద్ద నాకు దొరికాయండి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోచుకుపోయాడని అనడం విని ఇప్పుడు ఆ ముసుగు దొంగ చనిపోయాడని అంటున్నాం. ఇలాంటి దొంగలతో మాకు సంబంధం వద్దే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిదిల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని మనుషులెవ్వరికీ కంటి మీద కునుకు లేదు. తెల్లవారుతుండగా ఎవరో తలుపు కొడుతుంటే విమల వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్లికొడుకు శంకరం. ఇంతలో రామేశం భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్లతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కట్నం ప్రసక్తి మాత్రం ఇప్పుడు తేకండి అన్నాడు. ఆ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరాన్ని, ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్ళిపోయిన వారు మనసు మార్చుకుని ఎలా తిరిగి వచ్చారు? కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి జరిగింది ఇలా చెప్పసాగాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్లతో పాటు ఊరికెళ్లడం ఇష్టం లేక పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగానే బయలుదేరాడు. అయితే దారి తప్పి చిట్టడవులోకి వెళ్ళిపోయాడు. అక్కడ చలిమంటల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న 2 పిశాచాలు ఇతనికి కూడా కనబడ్డాయి. శంకరం మెల్లగా ఒక చెట్టు చాటుకుపోయి వాటి మాటలు విన్నాడు. పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవులించి, మరేం అనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇంతకు నువ్వు పిశాచంగా మారడానికి కారణం ఏమిటి అని అడిగింది రెండో దాన్ని. నేను బలవంతంగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపురాల్ని కూడా నిలువునా కాల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచంగా మారి కుమిలిపోతున్నాను. మరి నీ సంగతి ఏమిటి అన్నది రెండో పిశాచం. దానికి మొదటి పిశాచం కళ్ళలో నీళ్లు పెట్టుకొని, నాకు 2 కొడుకులు. వాళ్ల పెళ్లి వ్యవహారంలో నా వియ్యంకులను కోడళ్లను కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసలకు గురి చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుబట్టలతో దేశాన్ని పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చెరించింది. అందుకే పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను నేను అన్నది. మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ, నా అలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్తే జరిగిందనుకో. మరి ఆ శంకరం అనే కుర్రాడు, అతని తల్లిదండ్రులు సంగతి ఏమిటి? ఆడపెళ్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేశారు. వాళ్ల మీదే దొంగతనం మోపారు. కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమలలాంటి మంచి వజ్రాన్ని కాలదన్నుకున్నాడు. పెళ్లి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి ఎంత చెడ్డ పేరు. మరి ఈ పాపానికి శిక్ష ఏమైందంటావు అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింస, దొంగతనాలు, కట్నం గుంజడం ఇవన్నీ మానేస్తే మన లోకానికి ఎవరు వస్తారు? అప్పుడు మనం ఒంటరి బతుకులు బతకాల్సి ఉంటుంది అన్నది రెండో పిశాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చేయలేదని గ్రహించాను. పిశాచాలు నా కళ్ళు తెరిపించాయి. నేను అప్పటికప్పుడే వెనుదిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు. విమల తాను చూడని ఆ పిశాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మర్నాడు భర్తతో పాటు అత్తారింటికి ప్రయాణమైంది. చూశారు కదా, ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే కట్న పిశాచాలు నిజంగానే పిశాచాలు. ఆ పిశాచాల సాయం వల్లనే ఈ పెళ్లి జరిగింది కదా. మన చందమామ కథల్లో ఎన్నోసార్లు పిశాచాలు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం కూడా చేస్తాయి కదా. అటువంటి కథల్లోనే ఇదొకటి. కట్నం అనేది పెద్ద దురాచారం అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. వేరే ఒకరి వంశాన్ని అభివృద్ధి చేయడానికి తమ కూతుర్ని త్యాగం చేస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నిజంగా ఒక పాపం. ఆలోచించండి. తమ బిడ్డను వారికి ఇవ్వడమే కాకుండా తమ శక్తికి మించిన డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాలి, లేకపోతే పెళ్లిళ్ళు జరగవు. ఇది మన సమాజంలోని కొన్ని చోట్ల పరిస్థితి. కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమైనా సరే ఎంతోమంది దాన్ని కానుకల పేరుతో కట్టుబాట్ల రూపంలో వాటిని లాగుతూనే ఉంటారు. కట్నం అనే దురాచారానికి దూరంగా ఉందాం. సమాజం నుంచి కట్నం అనే ఈ దురాచారాన్ని పారదోల్దాం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.